అందరికీ నమస్తే అండి. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు కూటమి పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళాయి. వాళ్ళైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. 110కి పైగా సీట్లు వస్తాయి అని, 110కి పైగా సీట్లు వస్తాయని వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. కాకపోతే పొలిటికల్ సర్కిల్స్లో ఒక టాక్ బాగా స్ప్రెడ్ అవుతుంది, ఒక వార్త, ఒక న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతుంది. అదేంటంటే తెలుగుదేశం పార్టీకి కనుక సింగిల్గా మ్యాజిక్ ఫిగర్ దాటకపోయినా, మ్యాజిక్ ఫిగర్ కంటే ఒక 5-6 సీట్లు ఎక్కువ ఉండాలి. అంటే టీడీపీకి సింగిల్గా 95 సీట్లు రావాలి, ఒక 7 సీట్లు ఎక్కువే ఉండాలి. ఉంటేనే 5 సంవత్సరాలు ప్రభుత్వం సేఫ్, లేకపోతే మాత్రం కష్టమే అనేది రాజకీయ వర్గాలు, రాజకీయ మేధావులు, విశ్లేషకులు, నిపుణులు, ఈవెన్ నాలాంటి అర్ధజ్ఞాని కూడా అనుకుంటున్న మాట. ఎందుకంటే చాలా సింపుల్, మన కళ్ళెదురుగా కనిపిస్తున్నాయి. బీజేపీ పార్టీ గత 10 సంవత్సరాల్లో ఎన్ని రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలని కూలదోశారో మనం కళ్ళారా చూసాం. ఎన్ని రాష్ట్రాల్లో రాత్రికి రాత్రి సీఎంలను మార్చేశారో మనం కళ్ళారా చూసాం. బీజేపీకి బంధాలేమీ శాశ్వతం కాదు, పొలిటికల్ బంధాలు, పార్టీలతో కనెక్షన్లు ఏమీ శాశ్వతం కాదు. ఆ పార్టీలతో, ఆ రాష్ట్ర ప్రజలతో, ఆ రాష్ట్ర ప్రజల తీర్పుతో ఎమోషన్స్ ఏమీ ఉండవు. వాళ్ళకి కావాల్సింది పదవి, వాళ్ళ మాట వినే వ్యక్తి సీఎం కుర్చీలో ఉండడమే కావాలి. అందుకు ఏక్నాథ్ షిండే లాంటి వాళ్ళని రాత్రికి రాత్రి తయారు చేస్తారు. నితీష్ కుమార్ లాంటి వాడిని అర్ధరాత్రప్పుడు లాగేసి అతను ఒక 1 ఇయర్ బీజేపీకి యాంటీ అవుతాడు, మళ్ళీ బీజేపీలో కలుపుకుంటారు. అలా చాలా రాష్ట్రాల్లో వాళ్ళు గేమ్ ప్లే చేశారు కదా. అది మనం కల్లారా చాలా రాష్ట్రాల్లో చూసాం. చాలా సంకీర్ణ ప్రభుత్వాలను కూలగొట్టిన చరిత్ర ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ తెలుగుదేశం పార్టీకి మ్యాజిక్ ఫిగర్ కంటే తక్కువ సీట్లు వస్తే, టీడీపీకి ఒక 85 వచ్చాయి అనుకుందాం, లేదా ఒక 80 వచ్చి ఆగిపోయినాయి అనుకుందాం, జనసేన పార్టీకి ఒక 15 వచ్చాయి అనుకుందాం, బీజేపీకి ఒక 5 వచ్చాయి అనుకుందాం, మొత్తం కలిపి 100 సీట్లు. అప్పుడు చంద్రబాబు గారు టీడీపీ భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉన్నట్టు? బీజేపీ ప్లస్ జనసేన చేతుల్లో ఉన్నట్టు కదా. అప్పుడు తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు వనకాల్సిందే, భయపడాల్సిందే. బీజేపీ ఏం చెప్తే అది చేయాల్సిందే. మ్యాజిక్ ఫిగర్ సింగిల్గా లేదు కాబట్టి వాళ్ళు ఏమో జగన్మోహన్ రెడ్డి గారితో పవన్ కళ్యాణ్ గారికి కన్విన్స్ చేసో, పవన్ కళ్యాణ్ గారికి నచ్చజెప్పో, టీడీపీని ప్రతిపక్షంలోకి తోస్తే జగన్మోహన్ రెడ్డి గారితో చేతులు కలుపుతారేమో, ఎవరికి తెలుసు. అలాంటివి చాలా చోట్ల జరిగాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారి అవసరాల కోసం ఆయన కూడా రాజీ పడతాడేమో, బీజేపీ దగ్గరికి వెళ్తాడేమో, ఎవరికి తెలుసు. వాళ్ళిద్దరి మధ్య ఇప్పటికే అండర్స్టాండింగ్ ఉంది కదా. సో అందుకే అసలు బీజేపీకి ప్లాన్ బి అనే ఆప్షనే రాకూడదు అని టీడీపీ కోరుకుంటుంది. తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్ సర్కిల్స్లో నేను చాలామంది పెద్దలతో కూడా మాట్లాడే సందర్భంలో నాకు వాళ్ళు చెప్పింది ఒకటే, మాకు గెలుపుతో పాటు 100 సీట్లు టీడీపీకే రావడం ముఖ్యం. 100 సీట్లు టీడీపీకి రావడం ముఖ్యం. ఓన్లీ టీడీపీకి 100 సీట్లు రావడం ముఖ్యం. అలా వస్తేనే 5 సంవత్సరాలు ప్రశాంతంగా పరిపాలించగలం. ఏమాత్రం తేడా వచ్చినా బీజేపీ చేతుల్లో బీజేపీ చెప్పినట్లు ఆడడం కష్టం. అది టీడీపీ వాళ్ళకి ఇష్టం లేదు. సో బీజేపీ ప్లాన్ బి అంటే ఏంటంటే, ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ కనుక టీడీపీకి రాకపోతే అప్పుడు వీళ్ళిద్దరూ కలిపి పవన్ కళ్యాణ్ గారి చేత గేమ్ ఆడించడమో, పవన్ కళ్యాణ్ గారిని ముందుకు తీసుకురావడమో, ఏదో ఒకటి అడగడం జరుగుద్ది. కాబట్టి వీళ్ళు ఆ టెన్షన్లో ఉన్నారు. కాకపోతే ఆ టెన్షన్ ఉన్నప్పటికీ టీడీపీ ఆశలు ఏంటంటే, భారీ ఓటింగ్ జరిగింది కాబట్టి ఈజీగా సేఫ్గా 110కి పైగా టీడీపీకి వస్తాయి. వాళ్ళిద్దరికీ కలిపి ఒక 16-17 వస్తాయి. మొత్తం మీద 125కి ప్లస్ కూటమికి వస్తాయి. కాబట్టి 5 ఏళ్ళు మాకేం ఇబ్బంది లేదు అనేటట్టే టీడీపీ నేతలు కాన్ఫిడెంట్గా ఉన్నారు. కొంతమంది మాత్రం లోపాయికారిగా భయం అయితే ఉంది. 100కు లోపు వస్తాయేమో, 95కి లోగా వస్తాయేమో, 95 కంటే తక్కువ వస్తే ఎదుర్కోవడం కష్టం, కొంతమంది ఎమ్మెల్యేలు జంప్ అయిపోతారు, అది ఇది ఉందన్నమాట. కొంతమంది మీద ఐటీ రైట్స్ చేయించడమో, వాళ్ళ వ్యాపారాలు ఉంటాయి, ఐటీ రైట్స్ చేయించో, బెదిరించో, భయపెట్టో, ఏ లిటిగేషన్ సృష్టించో, ఏ డిస్ప్యూట్ సృష్టించో అటువైపు లాక్కోవడం బీజేపీకి వెనతో పెట్టిన విద్య. ఈజీగా 5 నుంచి 10 మంది ఎమ్మెల్యేలను లాగేస్తారు. ఏమాత్రం రిజల్ట్ తేడా కొట్టినా రాత్రికి రాత్రి 5 నుంచి 10 మంది ఎమ్మెల్యేలను లాగేస్తారు. సో ఎనీ టైం ఏదైనా జరగవచ్చు. అందుకే టీడీపీ చాలా బలంగా కోరుకుంటుంది ఏంటంటే, వాళ్ళకి సింగిల్గా 100కు పైగా రావాలని. ఎన్నికలకు పోలింగ్కి ముందు కూడా నేను ఇదే మాట చెప్పాను. సో పోలింగ్ డే రోజు కూడా టీడీపీ వాళ్ళ జాగ్రత్తలు తీసుకున్నారు. టీడీపీ పెద్దల చర్చలో కూడా ఈ అంశం ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. మనకు సింగిల్గా ఎన్ని వస్తాయి, కూటమికి కాదు టీడీపీకి సింగిల్గా ఎన్ని వస్తాయి అని మాట్లాడుకుంటున్నారు. ఈవెన్ ఇప్పటికీ కూడా ఆ పార్టీ పోస్ట్ పోల్ సర్వేలు జరుగుతున్నాయి.
ఈ గత 4 రోజులుగా కూడా అక్కడక్కడ సర్వేలు జరుగుతున్నాయి. ఆ సర్వేల్లో కూడా వాళ్ళు అదే లెక్కలు వేసుకుంటున్నారు, టీడీపీకి సింగిల్గా ఎన్ని వచ్చే అవకాశం ఉంది అని. సో 100కి పైగా అయితే ఈజీగా వస్తాయని నమ్ముతున్నారు అన్నమాట. థ్యాంక్ యూ.